నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. అల్ట్రాసోనిక్ పరికరం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మరియు రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరిచేందుకు హై ఫ్రీక్వెన్సీ ధ్వని తరంగాలను ఉపయోగించి చర్మాన్ని కాంతివంతంగా మరియు చర్మ ఛాయను యవ్వనంగా ఉంచుతుంది. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. అల్ట్రాసోనిక్ పరికరం మరియు దాని విధులను వివరించటం, అల్ట్రాసోనిక్ పరికరం యొక్క వినియోగాలను జాబితా చేయటం మరియు అల్ట్రాసోనిక్ పరికరాన్ని ఉపయోగించి ఫేషియల్ చేసి చూపించటం. అల్ట్రాసానిక్ పరికరం మరియు దాని విధులు. అల్ట్రాసానిక్ ఫేషియల్ పరికరం అంటే ఏమిటో మనం మొదట పరిశీలిద్దాం. ఈ పరికరం చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి మరియు ఎక్స్ఫోలియేట్ చేయడానికి హై ఫ్రీక్వెన్సీ ధ్వని తరంగాలను ఉపయోగించే ఒక సౌందర్య సాధనం. ఈ పరికరానికి సాధారణంగా చిన్న ఫ్లాట్ మెటల్ స్పాచులా ఉంటుంది. ఇది చర్మాన్ని తాకినప్పుడు అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఇది చర్మ కణజాలాన్ని వైబ్రేట్ చేసి చర్మం నుండి నిస్తేజ చర్మ కణాలు, ధూళి మరియు ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. క్యావిటేషన్ అని పిలువబడే ఈ ప్రక్రియ రంధ్రాలు తెరుచుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన చర్మ కణాలను పెంచడానికి ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్ చర్మం యొక్క ఎలాస్టిసిటీని మరియు దృఢత్వాన్ని నిర్వహించడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని మరింత ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా ఇది రక్త ప్రసరణను ప్రేరేపించి చర్మం ఆరోగ్యాన్ని మరియు రూపాన్ని మెరుగుపరుస్తుంది. అల్ట్రాసానిక్ ఫేషియల్ ట్రీట్మెంట్ యొక్క వినియోగాలు. అల్ట్రాసానిక్ ఫేషియల్ ట్రీట్మెంట్ యొక్క వినియోగాలను ఇప్పుడు చూద్దాం. అల్ట్రాసానిక్ ఫేషియల్ ట్రీట్మెంట్ సాధారణంగా ఈ కింది చర్మ రకాలకు మరియు ఇటువంటి పరిస్థితులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవి: వయసు పైబడిన చర్మం, అసమాన చర్మం, స్కిన్ మొటిమలు వచ్చే చర్మం, ముడతలు, సన్ డామేజ్డ్ స్కిన్ ఎండకు దెబ్బతిన్న చర్మం, పొడిబారిన మరియు డీహైడ్రేటెడ్ చర్మం. అయితే మీరు క్రింది సందర్భాలలో మీ క్లయింట్‌కి అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్ సిఫార్సు చేయకూడదు. అవి: మొటిమలు, రొజేసియా, చర్మ వ్యాధులు లేదా మెటల్ ఇంప్లాంట్స్. మీ క్లయింట్‌కి ఇవి ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేయకూడదు. అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్‌కు ముందు క్లయింట్‌ను సిద్ధం చేయటం. క్లయింట్‌తో వారి చర్మ రకం, సమస్యలు మరియు వారికి ఉన్న ఏవైనా వ్యతిరేకతలను అంచనా వేయడానికి వారితో క్షుణ్ణంగా వివరాలు సేకరించడం ద్వారా ప్రారంభించండి. ఈ దశ వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ట్రీట్మెంట్‌ని సవరించడానికి మరియు ప్రక్రియ సమయంలో వారి భద్రతను నిర్ధారించడంలో మీకు సహాయం చేస్తుంది. ఆపై సమ్మతి పత్రంపై సంతకం చేయమని క్లయింట్‌ని అడగండి. డిసిన్ఫెక్టెంట్ వైప్స్‌తో అల్ట్రాసానిక్ పరికరాన్ని శుభ్రపరచండి. మీరు మీ క్లయింట్‌కి అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్‌ను చేసే ముందు మీ చేతులను సబ్బు నీటితో కడగండి. ప్రక్రియకు ఆటంకం కలిగించే అన్ని నగలను, దుస్తులను తీసివేసి క్లయింట్‌కు సెలూన్ గౌన్‌ను వేయండి. క్లయింట్‌ని ఫేషియల్ బెడ్‌పై సౌఖ్యంగా పడుకోనివ్వండి. తర్వాత క్లయింట్ జుట్టుకి హెడ్ బ్యాండ్‌ను పెట్టండి. ఇప్పుడు మీరు ప్రక్రియను ప్రారంభించవచ్చు. అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్ యొక్క విధానము. క్లయింట్‌పై అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ విధానం 5 ప్రాథమిక దశలను కలిగి ఉంటుంది. అవి: స్టెప్ 1 చర్మాన్ని శుభ్రపరచటం, స్టెప్ 2 వాటర్ సొల్యూషన్‌ను అప్లై చేయటం, స్టెప్ 3 అల్ట్రాసానిక్ పరికరాన్ని అమర్చటం, స్టెప్ 4 ప్రాంతాన్ని ట్రీట్ చేయడం, స్టెప్ 5 చర్మాన్ని ఉపశమనం చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. మేకప్ మరియు జిడ్డుని తొలగించడానికి క్లయింట్ ముఖాన్ని క్లెన్సింగ్ మిల్క్‌తో శుభ్రపరచడం ద్వారా ప్రారంభించండి. గోరువెచ్చని నీటిలో నానబెట్టిన ఫేషియల్ స్పాంజ్‌తో క్లయింట్ ముఖాన్ని కడిగి క్లెన్సర్‌ని అప్లై చేయండి. మీ వేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగండి. ఇది చర్మానికి ఉన్న మురికిని, జిడ్డుని, మేకప్‌ను తొలగిస్తుంది మరియు అల్ట్రాసానిక్ ట్రీట్మెంట్ కోసం సిద్ధం చేస్తుంది.
డిస్టిల్డ్ లేదా శుద్ధి చేసిన నీటిని చిన్న గిన్నె లేదా పాత్ర నిండా నింపండి. ట్రీట్మెంట్ యొక్క ప్రయోజనాలను మెరుగుపరచడానికి మీరు అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ వంటి నిర్దిష్ట చర్మ సంరక్షణ పదార్థాలను కూడా జోడించవచ్చు. సొల్యూషన్ను బాగా కలపండి. శుభ్రమైన స్పాంజిను నీటి సొల్యూషన్లో ముంచి అదనపు ద్రవాన్ని నెమ్మదిగా పిండివేయండి. స్పాంజ్ కారకుండా తడిగా ఉందని నిర్ధారించుకోండి. తడిగా ఉన్న స్పాంజిని ముఖం మీద అప్లై చేయడం ప్రారంభించండి. చర్మం అంతటా సొల్యూషన్‌ను సమానంగా వ్యాప్తి అవ్వడానికి గుండ్రంగా, సున్నితంగా తిప్పుతూ ఉండండి. ఇది నిస్తేజ చర్మ కణాలు వదులవ్వడానికి సహాయపడుతుంది మరియు అల్ట్రాసానిక్ పరికరం నుండి ధ్వని తరంగాలను చర్మంలోనికి ప్రవహింపచేస్తుంది. ప్రతి అల్ట్రాసానిక్ పరికరం దాని స్వంత నిర్దిష్ట సెట్టింగులు మరియు వినియోగ సూచనలను కలిగి ఉండవచ్చు. పరికరాన్ని సరిగ్గా ఎలా అమర్చాలో మరియు ఆపరేట్ చేయాలో అర్థం చేసుకోవడానికి తయారీదారు అందించిన వినియోగదారు మాన్యువల్‌ను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. పరికరం సరిగ్గా పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. సరియైన పవర్ బటన్ లేదా స్విచ్‌ని ఉపయోగించి దాన్ని ఆన్ చేయండి. కొన్ని పరికరాలను ఉపయోగించే ముందు ఛార్జింగ్ అవసరం కావచ్చు. కాబట్టి బ్యాటరీ తగినంతగా ఛార్జ్ చేయబడిందని నిర్ధారించుకోండి. కొన్ని అల్ట్రాసానిక్ పరికరాలు వివిధ ట్రీట్మెంటుల కోసం వేర్వేరు మోడ్లను రీతులను అందిస్తాయి. మీరు ఉద్దేశించిన ట్రీట్మెంట్‌కు సరిపోయే మోడ్‌ని ఎంచుకోండి. అల్ట్రాసానిక్ పరికరాలు సాధారణంగా సర్దుబాటు చేయగల తీవ్రత స్థాయిలను కలిగి ఉంటుంది. అత్యల్ప తీవ్రత సెట్టింగ్‌తో ప్రారంభించి అవసరమైతే క్రమంగా పెంచండి. స్పాచులాని 45 డిగ్రీల కోణంలో పట్టుకొని క్లయింట్ చర్మంపై మెల్లిగా జార్చండి. ఇది జెల్ మరియు చర్మాన్ని ఎప్పుడూ తాకుతూ ఉండేలా చూసుకోండి. క్లయింట్ యొక్క సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వేగం మరియు ఒత్తిడిని అవసరమైన విధంగా సర్దుబాటు చేయండి. ఒక చిట్కా: ఏదైనా అసౌకర్యం లేదా చికాకుని నివారించడానికి పరికరం ఎప్పుడూ కదులుతూ ఉండేలా చూసుకోండి. హెచ్చరిక: సున్నితమైన ప్రాంతాలు, ముఖ్యంగా కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం దగ్గర చేయకండి. కావాలనుకుంటే ట్రీట్మెంట్ సమయంలో సమస్యను కలిగించే నిర్దిష్ట ప్రాంతాలపై దృష్టి పెట్టండి. మలినాలను తొలగించిన తర్వాత నీటి సొల్యూషన్ చర్మంలోకి ప్రవేశించి కొత్త కణాలను హైడ్రేట్ చేస్తుంది. హెచ్చరిక: చర్మం దెబ్బతినవచ్చు, కందవచ్చు కాబట్టి ప్రాంతాన్ని అతిగా ట్రీట్ చేయవద్దు. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత పరికరాన్ని ఆపి శుభ్రమైన తడిగుడ్డతో చర్మంపై ఉన్న అదనపు ద్రవాన్ని నెమ్మదిగా తొలగించండి. గోరువెచ్చని నీటిలో ముంచిన ఫేషియల్ స్పాంజ్‌తో ముఖాన్ని శుభ్రం చేయండి. కాటన్ ప్యాడ్‌తో క్లయింట్ యొక్క ముఖంపై ఫేషియల్ లోషన్‌ను పూసి ఆపై టిష్యూ పేపర్‌తో అద్ది ఆరనివ్వండి. చివరగా మాయిశ్చరైజర్‌తో చర్మానికి ఉపశమనం చేయండి. ఉపయోగించిన డిసిన్ఫెక్టెంట్ వైప్స్‌తో అల్ట్రాసానిక్ పరికరాన్ని డిసిన్ఫెక్ట్ చేయడం మర్చిపోవద్దు. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: అల్ట్రాసోనిక్ పరికరం మరియు దాని విధులు, అల్ట్రాసోనిక్ పరికరం యొక్క వినియోగాలు మరియు అల్ట్రాసోనిక్ పరికరంతో ఫేషియల్ చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.